విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ను అత్యంతగా ఆకట్టుకున్న ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ల లిస్టులో చేరింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ డిజిటల్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ Zee5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం Zee5లో ప్రసారం కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థియేటర్లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్ రావిపూడి తొలగించారట. తాజాగా ఓటీటీ వెర్షన్లో ఆ సన్నివేశాలన్నింటినీ యాడ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మార్చి 1న ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. సినిమా ఫ్లాష్ బ్యాక్లో మీనాక్షి చౌదరి, వెంకటేష్ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ను యాడ్ చేయనున్నారు. ఈ సీన్స్ సినిమాకు మరింత బలాన్ని ఇస్తాయని టీం భావిస్తోంది. అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ల మధ్య కూడా మరికొన్ని సన్నివేశాలు కలవనున్నారట. ఈ విషయంపై టీం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీన్ని బాలీవుడ్లో రీమేక్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఇక్కడ వెంకటేష్ పోషించిన పాత్రలో హిందీలో అక్షయ్ కుమార్ కనిపించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.